హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఇన్నోవేటివ్ థింకర్స్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనము విద్యా ఉద్యోగ సమాచారంలో భాగంగా పెన్షన్ ఆఫీస్ ఉద్యోగాల గురించి మనం చూసే ప్రయత్నం చేద్దాము. కొత్తగా నోటిఫికేషన్ రావడం జరిగింది. పెన్షన్ ఆఫీసర్ ఉద్యోగాలు ఈపీఎఫ్ఓ 80 ఖాళీలు. చూడండి మిత్రమా, మరి కొత్తగా చూస్తున్నటువంటి వారు ప్లీజ్ నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా వీడియోని చివరిదాకా చూసేటువంటి ప్రయత్నం చేయండి. మరి ఈ యొక్క పెన్షన్ ఆఫీసర్ జాబ్కి సంబంధించినటువంటి అర్హతలు ఏంటి, పోస్ట్ ఏంటి, మరి దీనికి సంబంధించినటువంటి శాలరీ ఎంత, క్వాలిఫికేషన్ ఏంటి, అన్నీ కూడా వీడియోలో పూర్తి డీటెయిల్గా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నేను క్లియర్ ఇన్ఫర్మేషన్ మీకు అందించే ప్రయత్నం చేస్తాను. చివరిదాకా వీడియోని మిస్ కాకండి. లేట్ చేయకుండా ఇన్ఫర్మేషన్కి వెళ్ళిపోదాం. చూడండి, స్పెషల్ అడ్వర్టైజ్మెంట్. చూడండి, నోటిఫికేషన్ చూసే ప్రయత్నం చేద్దాం. స్పెషల్ అడ్వర్టైజ్మెంట్ ఆఫ్ నెంబర్ 52/2026 ఇన్వైటెడ్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషనర్ ఇన్వైటెడ్ ఆన్లైన్ రిక్రూట్మెంట్ అప్లికేషన్స్. చూస్తే కనుక వేకెన్సీస్ నెంబర్ ఇది చూడండి, 80. చూడండి, 80 అనేటువంటిది నోటిఫికేషన్ కళ్ళ గురించి చెప్తాను. ఫర్ ది పోస్ట్ చూడండి, అసిస్టెంట్ ప్రొవిడెంట్ ఫండ్ కమిషనర్. చూడండి, ఫండ్ కమిషనర్, ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్. చూడండి, మినిస్ట్రీ ఆఫ్ లేబర్. చూడండి, లేబర్ ఎంప్లాయ్మెంట్. చూస్తే కనుక మరి ఇది ఫండ్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్. మరి ఇది పెన్షన్ ఆఫీసర్ నోటిఫికేషన్ కాబట్టి ఎన్ని ఖాళీలు అంటే 80 ఖాళీలు, 80 పోస్టులు. మరి అదేవిధంగా చూసినట్లయితే కనుక యూఆర్కి సంబంధించినటువంటి 29, ఈడబ్ల్యూఎస్కి సంబంధించి 8, ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 18, మరి ఎస్సీ వాళ్ళకి వచ్చేసి 15, ఎస్టీ వాళ్ళకి వచ్చేసి 10, మరి బీడీ వాళ్ళకి చూసినట్టయితే 3 ఖాళీలు ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. పూర్తి నోటిఫికేషన్స్ వచ్చేసి ఖాళీలు 80 ఉన్నాయి మిత్రమా. మరి చూడండి, మరి 1 by 1 క్లియర్గా మరి ఈ యొక్క సమాచారం మీకు అందించేటువంటి ప్రయత్నం చేస్తాను. చూడండి మిత్రమా, మరి కొత్తగా చూసినటువంటి వారు మాత్రం తప్పకుండా నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి, వీడియోని చివరిదాకా చూసేటువంటి ప్రయత్నం చేయండి. చూడండి, యూపీఎస్సీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషనర్. చూడండి, ఎంప్లాయ్మెంట్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ, వీళ్ళు దీన్ని నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం చేది విడుదల చేయబడిన నోటిఫికేషన్. పోస్టులు చూసినట్టయితే కనుక అసిస్టెంట్ ప్రొవిడెంట్ ఫండ్ కింద ఏపీఎఫ్సి. మరి పోస్టులు ఎన్ని ఖాళీలు అంటే 80 పోస్టులు మిత్రమా. 80 పోస్టులు అనేటువంటిది రావడం జరిగింది. మరి చూసినట్టయితే దీని యొక్క విద్యార్హత ఏంటి అంటే చూడండి, విద్యార్హత చూసినట్టయితే కనుక గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ కంపల్సరీ లేదా సమానమైనటువంటి అర్హత, కంపెనీ లేదా లేబర్ల చూడండి లైసెన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, డిప్లొమా, ఇవి మరి మనకు విద్యార్హతలు ఉండాలి. మరి దీనికి ఏజ్ వచ్చేసి ఎంత కూడా చూసే ప్రయత్నం చేద్దాం. చూడండి, యూఆర్ ఈడబ్ల్యూఎస్కి మాత్రం 35 సంవత్సరాలు ఉండాలి, మరి ఓబీసీ వాళ్ళకు 38 సంవత్సరాలు ఉండాలి, ఎస్సీ ఎస్టీలకు వచ్చేసి 40 సంవత్సరాలు ఉండాలి, పీడబ్ల్యూబీడీ గరిష్టంగా 56 సంవత్సరాలు, 10 సంవత్సరాలు సడలింపు అనేది ఉంటుంది. మరి చూసినట్టయితే మిత్రమా, నిజంగా మరి డిగ్రీ క్వాలిఫికేషన్తో ఉన్నటువంటి పోస్టుగా దీన్ని పరిగణలోకి తీసుకోవాలి. చూసినట్టయితే కనుక దీంట్లో శాలరీ విషయానికి వచ్చినట్టయితే చూడండి, లెవెల్ 1 నుంచి ఉన్నటువంటి 7 నుంచి సిపిసిపే మ్యాట్రిక్స్. మరి దీని యొక్క దరఖాస్తు విధానం ఏంటి అంటే దరఖాస్తుకు ఫీజు వచ్చేసి 28 రూపాయలు ఉంటుంది. మరి మహిళలకు వచ్చేసి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూఆర్ ఇలాంటి ఫీజు కూడా లేదు మిత్రమా, నో ఫీ. చూడండి, ముఖ్యమైన తేదీలు మరి ఎప్పుడు అప్లై చేసుకోవాలి మరి ఏంటి అని చూసినట్టయితే కనుక దరఖాస్తు ప్రారంభం వచ్చేసి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. మరి దరఖాస్తు చివరి తేదీ వచ్చేసి సెప్టెంబర్ 11 వరకు ఉంది. చూడండి, సెప్టెంబర్ 11 వరకు కూడా నోటిఫికేషన్కు అప్లై చేసుకోవచ్చు. దీని రిక్రూట్మెంట్ బోర్డుకు టెస్ట్కి సంబంధించి ఇది 2 గంటల వరకు ఉంటుంది, గంట. చూడండి, డిసెంబర్ 26 అన్నటువంటిది మనకు రిక్రూట్మెంటేషన్ జరగబోతామని. మరి ఇంకా మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఇట్లా కావాలి తెలుసుకోవాలనుకున్నట్లయితే కనుక మరి ఈ యొక్క వెబ్సైట్ ఏదైతే ఉందో ఈ యొక్క వెబ్సైట్లో మీరు చూసేటువంటి ప్రయత్నం చేయండి మిత్రం. మరి పూర్తి వివరాల కోసం యూపీఎస్సీ అధికారికమైనటువంటి వెబ్సైట్ ఏదైతే ఉందో దాన్ని మీరు ఒకసారి వెబ్సైట్లోకి వెళ్ళి పూర్తి సమాచారాన్ని మీరు చదవండి మిత్రమా. మరి చూసినట్టయితే కనుక మరి దీని అప్లికేషన్ సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ మనం క్లియర్ కట్గా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. చూడండి, మీరు అప్లికేషన్ అనేవి పెట్టుకోవడానికి సంబంధించిన ఎప్పుడు స్టార్ట్ అంటే 11 సెప్టెంబర్ నుంచి స్టార్ట్, సాయంత్రం 6 గంటల వరకు కూడా అవకాశం ఉన్నటువంటి విధానం. చూడండి, సంస్థ వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఈ సంస్థ వాళ్ళు ఏం చేశారు, సెప్టెంబర్ 11 వరకు కూడా సాయంత్రం 6 గంటల వరకు కూడా అవకాశం ఉన్నదని చెప్తా ఉన్నారు. మరి ఈ సంబంధిత దరఖాస్తులు ఎవరికి చేసుకోవాలి, ఎక్కడ చేసుకోవాలనే విషయం చూసినట్టయితే కనుక చూడండి మిత్రమా, ఇక్కడ ఏజ్కి సంబంధించి కూడా 18 సంవత్సరాలు గరిష్టంగా 35 సంవత్సరాలు ఉండాలి. మరి అదేవిధంగా అప్లై చేసుకోవచ్చు. యూపీఎస్సీ ఈపీఓ రిక్రూట్మెంట్ బోర్డు వచ్చేసి 2026 ఉద్యోగాలకు సంబంధించినటువంటి మరి దీని జీతం చూసినట్టయితే 56,100 రూపాయలు అనేటువంటిది శాలరీ ఇవ్వబోతా ఉన్నారు, నెలవారీ జీతాలు ఇవ్వడం జరుగుతుంది. అయితే వీటిని మనము సంబంధించినటువంటి 80 ఉద్యోగాలు అయితే విడుదల చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి చాలామంది ఆసక్తి చూపుతూ ఉంటారు. ఒకవేళ మంచి ప్రభుత్వ రంగ సంస్థలో పనిచేయాలని మీకు కనుక ఉద్దేశం ఉన్నట్లయితే, మీకు ఎలిజిబుల్ ఉన్నట్లయితే తప్పకుండా అప్లై అయినటువంటిది చేయండి మిత్రమా.
చూసినట్టయితే కనుక మనకు మీకు అవకాశం ఉంది. మరి అదేవిధంగా దీన్ని చూసినట్టయితే కనుక ఇక్కడ ఇంపార్టెంట్ తర్వాత ఆసక్తి విద్యా సంవత్సరంలో అవకాశం అందరికీ ఉంటుంది. గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ అంటే డిగ్రీ యూనివర్సిటీ అంటే ఇప్పుడు చూడండి, డిగ్రీ అనేటువంటిది కంపల్సరీ చూసడానికి ప్రయత్నించండి, డిగ్రీ అనేది ఉండాలి. మరి అంతేకాకుండా వీటిని చూడండి, సెలక్షన్ కూడా రాత్రిపరిచి ఉంటుంది. చూడండి, సెలక్షన్ కూడా ఉంటుంది ముందు, తర్వాత మీకు ఇంటర్వ్యూ కూడా ఉంటుంది చూసేటువంటి ప్రయత్నం చేయండి. అన్నీ కూడా ప్రిపేర్గా జరుగుతుంది. తర్వాత చూడండి, డాక్యుమెంట్ వెరిఫికేషన్తో పాటు మెడికల్ టెస్టులు కూడా ఉంటాయి మిత్రమా. చూసినట్లయితే కనుక మరి ఏజ్ ఇవన్నీ కూడా మీరు ఆ యొక్క దాంట్లో పొందుపరచడం జరిగింది వెబ్సైట్లో. ఈ యొక్క యూపీఎస్సీ ఈపీఓ రిక్రూట్మెంట్కి సంబంధించి 2026లో వచ్చిన ఉద్యోగ సమాచారం బట్టి మీరు అప్లికేషన్ చేయాలంటే 18 సంవత్సరాలు నిండి ఉండాలి. 35 సంవత్సరాలు ఉన్న ప్రతి ఒక్కరు కూడా క్యాండిడేట్స్ ఎవరైనా కూడా అప్లై చేయవచ్చు. ఎవరెవరంటే 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాలు ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్కి ఎలిజిబుల్ చేసుకోవచ్చు. మరి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి మాత్రం 5 ఇయర్స్ అనేది అదనంగా ఉంది. చూసినట్టయితే ఓబీసీ వాళ్ళకు 3 ఇయర్స్ అనేటువంటిది అదనంగా ఉండడం మనం చూస్తూ ఉన్నాం. మిత్రమా, నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపించిందని నేను అనుకుంటా ఉన్నాను. అనిపిస్తే ప్లీజ్ నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. అదేవిధంగా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. మరిన్ని ఇలాంటి విద్యా ఉద్యోగ సమాచారం మీ దగ్గర రావాలి అనుకుంటే మాత్రం తప్పకుండా నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి మిత్రమా. మరి మంచి అవకాశం, తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేయండి. మరి అదేవిధంగా అప్లై చేసేటువంటి ప్రయత్నం చేయండి.